విద్యార్థి లోకానికి మేసటి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఈ రోజు క్లాస్ లో డింట్ అంటే డిడ్ ప్లేస్ నాట్ డిడ్ నాట్ అంటుంటాం కదా, దీన్ని షార్ట్ కట్లు ఏమనాలంటే డింట్. ఇప్పుడు డిఓఎన్టి డోంట్ కదా, డోంట్. డిఓఎన్ అపాస్ట్రఫీ అంటే డూ ప్లేస్ నాట్ ఏమంటాం డోంట్. డిడ్ ప్లేస్ నాట్ ని మనము డిడ్ నాట్ అనకుండా డింట్ అనొచ్చు. ఒకవేళ మీకు డింట్ అని పలకడం ఇబ్బందిగా ఫీల్ అయితే కనీసం డిడ్ నాట్ అని గుర్తుపెట్టుకోండి, పర్లేదు. డింట్ వీలవుతే ఓకే, లేదు కన్ఫ్యూజ్ అవుతున్నాం డింట్ అనలేకపోతున్నాం అంటే డిడ్ నాట్. ఇప్పుడు మనం ఈ క్లాస్ లో డిడ్ నాట్ ఎప్పుడు వాడాలో నేర్చుకోబోతున్నాము. డిడ్ నాట్ ని ఇంకా షార్ట్ కట్ లో ఎలా చదవాలంటే డింట్. డిడ్ నాట్ వచ్చినప్పుడు ఎప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. డిడ్ నాట్ వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యంలో అంటే డిడ్ వచ్చినా డిడ్ నాట్ వచ్చినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను, లేదా నేను నిన్న స్కూల్కి వెళ్ళాను, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అంటే ఏమంటాం? ఐ వెంట్ టు స్కూల్, ఐ వెంట్ టు కాలేజ్, ఐ వెంట్ టు ఆఫీస్ అంటాం. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ అంటాం. మరి వెళ్ళలేదంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఐ డిడ్ నాట్ వెంట్ అంటున్నారు. ఐ డిడ్ నాట్ వెంట్ అని అనడం తప్పు. డిడ్ వచ్చింది కాబట్టి అక్కడ వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడొద్దు. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అంటేనేమో ఐ వెంట్ అనాలి. వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో అనాలి. చాలా మందికి తెలియక, రూల్స్ తెలియక ఐ డిడ్ నాట్ వెంట అంటుండ్రు. వెళ్తే వెంట అంటుండ్రు, వెళ్ళకపోతే కూడా వెంట అంటుండ్రు. అంటే పాజిటివ్లో వెంటే అంటుండ్రు, నెగిటివ్లో కూడా వెంట అంటుండ్రు. ఐ వెంట టు స్కూల్ అంటుండ్రు, స్కూల్కి వెళ్ళాను అంటే. వెళ్ళలేదంటే కూడా ఐ డిడ్ నాట్ వెంట అంటుండ్రు, నో. సో డిడ్ నాట్ అంటే డిడ్ ఎప్పుడైతే వాక్యంలో వస్తుందో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. డిడ్ నాట్ వచ్చింది అనుకోండి ఒక వాక్యంలో, డిడ్ వచ్చినా డిడ్ నాట్ వచ్చినా వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఎన్ని లక్షల వాక్యాలు రాసినా, అంటే సింపుల్ పాస్ట్ లో ముఖ్యంగా నెగిటివ్ లో రాసేటప్పుడు, సింపుల్ పాస్ట్ లో వాక్యాలు నెగిటివ్ లో రాసినప్పుడు, నేను నిన్న సీఎంని కలిశాను అంటేనేమో ఐ మెట్ అంటాం. కలవలేదంటే ఐ డిడ్ నాట్ మీట్ అనాలి. నేను నిన్న ఒక సినిమా చూశాను అంటేనేమో ఐ వాచ్డ్ అంటాం. చూడలేదంటేనేమో ఐ డిడ్ నాట్ వాచ్ అనాలి. స్టూడెంట్స్, మీకు అర్థమవుతుందా డిడ్ నాట్ ఎప్పుడు ఆడాలో? సో మీరు యూట్యూబ్ లో చూస్తున్నారు కదా ఈ క్లాసు, నేను డైరెక్ట్ గా లైవ్ గా ఇది క్లాస్ రూమ్ లో టీచింగ్, క్లాస్ రూమ్ లోనే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇక్కడ లైవ్ గా స్టూడెంట్స్ వింటున్నారు మీతో పాటు. ఇక్కడ ఆంగ్ల యజ్ఞం అనే విద్యా సంస్థ, ఇది అమీర్పేటలో ఉంటుంది. స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా వింటున్నారు యూట్యూబ్ లో. సో డిడ్ నాట్ పైన ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పాలి. ఆర్ యు రెడీ? సో డిడ్ నాట్ వాడినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. V1 రావాలా, V2 రావాలా? ఒక వాక్యంలో డిడ్ నాట్ వస్తే V1 రావాలా, V2 రావాలా? V1 అంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. నేను ఇప్పుడు ఒక వాక్యం చెప్తాను, అది రైట్ ఆ రాంగ్ గా చెప్పండి. ఐ డిడ్ నాట్ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే. రైట్ ఉంటే రైట్ అనండి, రాంగ్ ఉంటే రాంగ్ అనండి. I did not watch TV yesterday. I did not watch TV yesterday. I did not met CM yesterday. I did not meet CM yesterday. I did not played football yesterday. I did not play football yesterday. అంటే did not వస్తే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్తాను, మీరు ఈ రోజు నుంచి రోజు డిడ్ నాట్ వాడండి. అసలు ఈ డిడ్ నాట్ ఎప్పుడు వాడాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నేను 4 గోల్డెన్ లెటర్స్ ఇస్తాను. ఆ 4 లెటర్స్ చూసినప్పుడల్లా మీరు డిడ్ నాట్ వాడండి. సింపుల్. ఏదైనా సరే ఒక పని నేను చేయలేదు, ఏదైనా సరే ఒక పని నేను చేయలేదు అంటే ఏం చేయలేదు? స్నానం చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, డిన్నర్ చేయలేదు, కాఫీ తీసుకోలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ని కలవలేదు. ఏదైనా సరే ఒక పని చేయలేదు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చేయలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, హాస్టల్కి వెళ్ళలేదు, ఫ్రెండ్స్ని కలవలేదు, హోంవర్క్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బెంగళూరు వెళ్ళలేదు, నాన్నని కలవలేదు, అమ్మకు ఫోన్ చేయలేదు, బట్టలు ఉతకలేదు, ఓకే, టెంపుల్కి వెళ్ళలేదు, మార్కెట్కి వెళ్ళలేదు, అన్నం వండలేదు, కర్రీ వండలేదు, లంచ్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, తమ్ముడిని కలవలేదు. ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చేయలేదు, బండ గుర్తుపెట్ట, చేయలేదు, ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్. ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్. నేను వెళ్ళలేదు అంటే ఐ డిడ్ నాట్ గో. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు. మీలో ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, సరే ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు డిడ్ నాట్ వస్తుంది అంటే ఆఫ్టర్ ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ హ్యాపీలీ యూజ్ డిడ్ నాట్. సబ్జెక్ట్ ఏది వచ్చినా డిడ్ నాట్ వస్తుంది.
నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఆమె వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో. వారు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో. అతడు వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ గో. మీరు వెళ్ళలేదు. యూ డిడ్ నాట్ గో. నేను నిన్న టీవీ చూడలేదు. ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ. ఆమె చూడలేదు. షీ డిడ్ నాట్ వాచ్ టీవీ. అతడు చూడలేదు. హీ డిడ్ నాట్ వాచ్ టీవీ. ఒక పని చేయలేదు, బండ గుర్తు బేట. ఈ రోజు నుంచి డిడ్ నాట్ అంటే చేయలేదు, ఒక పని చేయలేదు అనేటప్పుడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ చేయలేదు, టిఫిన్ చేయలేదు, కాఫీ తీసుకోలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు, టీవీ చూడలేదు, హోంవర్క్ చేయలేదు. ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ రావాలి. డిడ్ నాట్ వచ్చిందంటే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే వాడాలి. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా డిడ్ నాట్ వాడచ్చు. డిడ్ నాట్ ప్లస్ V1. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబులు చెప్పడానికి సిద్ధమా? ఆర్ యు రెడీ? దెన్ హూ ఇస్ రెడీ ఫస్ట్? గెట్ అప్. వాట్ ఈస్ యువర్ నేమ్? My name is K. Harshavardhan. Right. Did not వాడి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. I did not went to college yesterday. రాంగ్. I did not went అంటుండి అబ్బాయి. Did not వస్తే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి కదా. I did not went అనొద్దు. I did not go అనాలి. I did not go అనాలి. వెంట అంటున్నావు కదా, వెంట రాదు. కూర్చోబెట్ట. నెక్స్ట్, ఆర్ యు రెడీ? ఒక ఎగ్జాంపుల్ చెప్పు డిడ్ నాట్ పైన. I did not eat lunch yesterday. నేను నిన్న లంచ్ చేయలేదు. ఐ డిడ్ నాట్ ఈట్ అంటుండు. నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు బాబు. నేను నిన్న టీవీ చూడలేదు చెప్పు. I did not watch TV yesterday. చూడండి, మీ పేరేం పేరు? My name is Dilip. దిలీప్ ఒక ఎగ్జాంపుల్ చెప్పు డిడ్ నాట్ పైన. I did not watch TV yesterday. నేను నిన్న టీవీ చూడలేదు. రైట్. అవినాష్, టెల్ వన్ ఎగ్జాంపుల్. I did not eat breakfast yesterday. నిన్న నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నెక్స్ట్ తీసుకో బాబు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి డిడ్ నాట్ పైన. I did not eat బిర్యానీ. నేను ఈ బిర్యానీ తినలేదు. ఓకే, తీసుకోండి. అక్కడ హూ ఇస్ రెడీ? టెల్ వన్ ఎగ్జాంపుల్ డిడ్ నాట్ పైన. I did not go to temple. నేను నిన్న టెంపుల్ కి వెళ్ళలేదు. టెంపుల్ కి వెళ్ళలేదు. ఇంకా టేక్ బాబు. I did not drink alcohol yesterday. నేను నిన్న ఆల్కహాల్ తీసుకోలేదు. రైట్. నెక్స్ట్. My name is Nandakishore. I did not play cricket yesterday. నిన్న నేను క్రికెట్ ఆడలేదు. వేరే సబ్జెక్ట్స్ చెప్పండి. షీ గాని, దే గాని, యూ గాని. She did not read newspaper yesterday. నిన్న ఆమె న్యూస్ పేపర్ చదవలేదు. నెక్స్ట్. They did not. My name is Hussein. They did not go to movie. వారు నిన్న మూవీకి వెళ్ళలేదు. నెక్స్ట్. ఇక్కడ గర్ల్స్ కి ఇవ్వండి. రైట్. చెప్పు బేట, ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా. My friends did not come to class yesterday. మళ్ళీ చెప్పండి. My friends did not come to class yesterday. My friends did not come to class yesterday అంటే నా ఫ్రెండ్స్ నిన్న క్లాస్ రాలేదు. నెక్స్ట్. ఇంకా హూ ఇస్ రెడీ? టెల్ వన్ ఎగ్జాంపుల్. టేక్. ఎనీవన్ టెల్ వన్ ఎగ్జాంపుల్. వన్ ఎగ్జాంపుల్. She did not bring vegetables. ఆమె vegetables తీసుకొని రాలేదు. She did not bring vegetables. ఓకే, ఇంకా నెక్స్ట్. హూ ఇస్ రెడీ హియర్? చెప్పమ్మా ఒక ఎగ్జాంపుల్. I did not watch బ్రహ్మముడి సీరియల్ yesterday. ఓకే, నేను నిన్న బ్రహ్మముడి సీరియల్ చూడలేదు. ఈ రోజు తప్పకుండా చూడండి. ఐ డిడ్ నాట్ వాచ్ అన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి, ఈ అమ్మాయికి ఇవ్వండి. నువ్వు చెప్పు బేట. చెప్పు బేట. She did not cook బిర్యానీ yesterday. ఆమె నిన్న బిర్యానీ చేయలేదు. కాబట్టి మీరు లంచ్ కూడా చేయలేదు. కాబట్టి నేను లంచ్ చేయలేదు అని చెప్పండి. I did not have lunch. Take lunch. నేను నిన్న లంచ్ చేయలేదు. రైట్. ఇంకా నెక్స్ట్ తీసుకో బేట. I did not drink water yesterday. నేను నిన్న నీళ్లు తాగలేదు. రైట్. సో ఫ్రెండ్స్, డిడ్ నాట్ అంటే అర్థమైంది కదా. ఏదైనా సరే ఒక పని నేను చేయలేదు, వెళ్ళలేదు, రాలేదు, ఆడలేదు, బండ గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక పని చేయలేదంటే డిడ్ నాట్. ఈ రోజు నుంచి వాడతారు కదా డిడ్ నాట్. ఒక పని చేయలేదు అంటుంటారు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అంటుంటారు, లంచ్ చేశారా, డిన్నర్ చేశారా, బ్రేక్ఫాస్ట్ చేశారా, ఆఫీస్కి వెళ్ళారా, హోంవర్క్ చేశారా, మార్కెట్కి వెళ్ళారా అంటే లేదు అంటాం చూడండి. చేయలేదు అంటారు చూడండి. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు ఆఫీస్. నేను నిన్న టీవీ చూడలేదు. ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ. నేను నిన్న ఫ్రెండ్స్ని కలవలేదు. ఐ డిడ్ నాట్ మీట్. ఒక పని చేయలేదంటే డిడ్ నాట్ వస్తుంది. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా వాడచ్చు. నేను నిన్న ఆఫీస్కి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో. ఆమె వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో. అతడు వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ గో. వారు వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో. నేను నిన్న టీవీ చూడలేదు. ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ. ఆమె చూడలేదు. షీ డిడ్ నాట్ వాచ్. వారు చూడలేదు. దే డిడ్ నాట్ వాచ్. అతడు చూడలేదు. హీ డిడ్ నాట్ వాచ్. ఇలా ఏదైనా సరే ఒక పని చేయలేదు అంటే డిడ్ నాట్ వాడాలి. మీ అందరికి
అంటే ఈ క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థులతో పాటు యూట్యూబ్ చూసే వాళ్ళకు కూడా చక్కగా అర్థమైంది నేను ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం. Thank you.